ఒకటే మాట ఒకటే బాణం అని వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మర్యాద పురుషోత్తముడు అయిన ఆ శ్రీరామచంద్రుడు. రాముడు వంటి దేవుడు, రామాయణం వంటి మహాకావ్యం నా భూతో నా భవిష్యతి. మహితమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామదాసు హృదయ తామర సునివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక భీష్టదాయ మహిత మంగళం కోసలేశాయ మంద హాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం కోసలేశాయ మంద హాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలితరత్న కుండలాయ తులసీవన మాలికాయ జలజసృషదేహాయ చారు మంగళం దేవకి సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ వాహనాయ అతుల మంగళం దేవకి సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ వాహనాయ భవ్య మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజా వాహనాయ అతుల మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామదాసు మృదుల హృదయ తామర సునివాసాయ స్వామి భద్రగిరివర సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సౌందర్య సౌశీల్య సంమోహన నిత్య కారుణ్య సౌజన్య సద్భావన దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన నిత్య కారుణ్య సౌజన్య సద్భావన సర్వసత్రాస శక్తి ప్రభాధారణ సత్య సంహాసన ధర్మ సంస్థాపన న్యాయ విశ్లేషణ పోషణ స్నేహ సంభాషణ భూషణ వేద వేదాంగ శాస్త్రార్థ విద్యాధన ఆది కావ్యామృతానంద సంవర్ధన రామ సీతా సతీ ప్రాణనాథ సదా జానకి ప్రేమ గాథ మహారాజ్ఞి వైద్యేవి వీరా వినోద నమస్తే 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 నమః నమస్తే 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 నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ధన్యవాదాలు. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరాంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధన్యవాదాలు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. ధన్యవాదాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ దేవతలు శ్రీరస్తు శుభమస్తు అంటూ ప్రతి పెళ్లిలో వధువరులకు దీవెనలు అందిస్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు లక్ష్మి అవతారాలైన సీతారాముల కళ్యాణాన్ని జరిపించే తిలకించే అదృష్టాన్ని శ్రీరామనవమి కలిగిస్తుంది. చైత్ర శుద్ధ నవమి నాడు వసంత ఋతువులో పునర్వస నక్షత్రం
కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. సీతారాముల కళ్యాణాన్ని హిందూ దేవాలయాలలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మానవ జీవితానికి సంస్కరించిన గల మహాకావ్యం రామాయణం. శ్రీ సీతారాముల భార్య భర్తల బంధం అందరికీ ఆదర్శం. కౌసల్య దశరథ మహారాజు పుత్రుడు శ్రీరాముడు. శ్రీరామచంద్రుడు మానవునిగా జన్మించి ఉత్తమ గుణాలను కలిగి మహనీయుడుగా ఎదిగి న్యాయ ధర్మాలను ఆచరించిన వాడు. తల్లిదండ్రుల పట్ల తమ్ముళ్ళ పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన వాడు. భార్య కోసం పరితపించే భర్తగా, తండ్రి మాటను జోదాపని కొడుకుగా, వనవాసానికి వెళ్ళిన గొప్ప త్యాగశూడి, అవతార పురుషుడు. శ్రీరాముని జన్మస్థలం సరియు నది తీరంలో కోసాల దేశంలోని అయోధ్య నగరం. గత సంవత్సరం జనవరి 22వ తేదీన బలరాముని ప్రాణప్రతిష్ఠ సర్వాంగ సుందరంగా అంగరంగ వైభవంగా ప్రపంచమంతా జేజేలుమంటూ అయోధ్య నగరంలో ఎంతో మంది ప్రముఖుల మధ్య జరిగింది. ఈ పండుగకు చేసే నైవేద్యం వడపప్పు పానకం. వడపప్పు వేసవి కాలంలో వండుతున్నదో చేయటానికి, జీర్ణశక్తి పెంచడానికి బెల్లం, పానకంలో వేసే మిరియాలు, యాలకులు గొంతు వ్యాధులను తగ్గించి వేడిని తగ్గించే మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. ఈ పండుగ దేశంలోని ప్రతి దేవాలయంలో, ముఖ్యంగా భద్రాచలంలోని సీతారాముల ఆలయంలో ఘనంగా జరిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సీతారాముల జంటకు పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు ఎంతో భక్తితో సమర్పిస్తారు. మనమంతా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులను పొందాలని కోరుతూ మరోసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.